నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో హ్యాండ్ పంపండి, మీకు లొకేషన్ పంపిస్తాము. మా యొక్క వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే ₹10 పెట్రోల్, డీజిల్ కార్ అయితే ₹10 డీజిల్, కారు యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి స్విఫ్ట్ VXi పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి సార్. మనం తీసుకొచ్చండి ఫ్రంట్ వ్యూ, బానట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనకు కూడా ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మనం చూసినట్టయితే కొత్త టైర్లు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ టైర్ కొత్త టైర్ ఉంది. బ్యాక్ వీల్స్ కూడా రావడం జరిగింది సార్. ఈ వెహికల్ కి ఎక్సెప్టింగ్ వేయించుకున్నాడు కస్టమర్. మనం చూసుకోవచ్చు సార్, లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు అయితే వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ సార్. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోరే ఉంది. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసినా ఇది కూడా కొత్త టైరే ఉంది సార్. మనం చూసిన బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది, పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్. VXi వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ పైన బంపర్ పైన స్క్రాచ్ అయితే స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం చూస్తే ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే స్టెప్ని కూడా బాగానే ఉంది, ఇది కూడా కొత్త టైర్ ఉంది. మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్ అయితే లేదు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం బ్యాక్ సైడ్ టైర్ చూస్తున్నాం, ఇది కూడా కొత్త టైర్ ఉంది. మనం బ్యాక్ సైడ్ డోర్ చూస్తున్నాం, ఒరిజినల్ డోర్ ఉంది. మనం పిల్లర్ చూస్తున్నాం, ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. సార్ మనం ఇంటీరియర్ చూద్దామండి. సీట్ కవర్లు అయితే ఏం చేయలేదు సార్. కస్టమర్ షోరూమ్కి ఏవైతే వస్తాయి అవే సీట్ కవర్లు ఉన్నాయి. పైన రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సార్. మనం ఫ్రంట్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. నేను వెహికల్ స్టార్ట్ చేశాను. వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్, త్వరగానే స్టార్ట్ అయిపోయింది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్ సార్. పవర్ స్టీరింగ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్లో. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నా సార్. స్టీరియో కంట్రోల్స్ కూడా రావడం జరిగింది సార్ వెహికల్లో. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 54,164గా తిరిగిందండి. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, త్వరగానే చిల్డ్ అయిపోయింది ఆల్రెడీ ఏసీ. ఈ వెహికల్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఒకటి డాష్ బోర్డ్ లో ఉంది, ఒకటి స్టీరింగ్ లో ఉన్నా సార్. మనం చూసుకున్నట్టయితే వెహికల్ స్టార్టింగ్ లోనే ఉన్నా సార్. 4 పవర్ విండోస్ వచ్చాయి సార్ వెహికల్లో. మనం ఫ్రంట్ టైర్ కూడా ఇది కూడా కొత్త టైర్ ఉన్నా సార్. హెడ్లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయండి. మనం బానట్ చూసుకున్నది ఒరిజినల్ బానటే ఉంది, బానట్ అయితే మారలేదు. మనం అప్రాన్ చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. అంబ్రాన్ పార్టీ కూడా అవైలబుల్ ఉంది సార్. టైం మెంబర్ పార్టీ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు సార్. ఆయిల్ కూడా బాగానే ఉంది, ఆయిల్ కూడా మారవలసిన పర్లేదు. బ్యాక్ కంప్రెషర్ కూడా ఏం లేదు సార్. మనం చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉందని చెప్పొచ్చు సార్. ఇంజన్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. 5 సిల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 56,000గా తిరిగింది. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 5,40,000గా చెప్తున్నాడు. మారుతి స్విఫ్ట్ VXi పెట్రోల్ వెహికల్ అండి. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు సార్. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదములు.